వ్యాసం వసిష్ఠనప్తారం సిక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనితిం. శ్రీరంగాచార్య గురవే అప్పలాచార్య సూనవే శ్రీభాష్యాది ప్రవాచ్యాయ దేశికాయ నమో నమ. భగవద్బంధులారా, టీకేవి ఆర్పిలో సహదేవ వైభవాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం మనం. ఇక్కడ సహదేవుడు గోవుల కోసం చేసే ప్రార్థనకు సంబంధించి ఒక అందమైన ప్రార్థనలు 3 ఉన్నాయి. అధర్వణ వేదం 1వ కాండలో ఒకటి మాత్రం చెప్పుకుందాం ఇవాళ. ఏ సర్పిష సంస్రవంతి క్షీరస్య చోదకస్య చ తేభిర్మే సర్వై సంస్రావై ధనం సంప్రాపయామసి. ఈ గోవులకి రక్షణ కలిగిస్తూ ఏవైతే వనస్పతులు, జలదేవతలు, ఇతర దేవతలు కూడా చక్కటి పాలని కలిగిస్తున్నాయో, సంస్రవంతి క్షీరస్య చోదకస్య చ పాలని అద్భుతంగా వచ్చేలాగా చోదన చేస్తున్నాయో, తేభి మే సర్వై సంస్రావై అన్ని రకములుగా కూడా ఇచ్చేలాంటి ఆ సంస్రావములు, ఆ క్షీరధారలు మే ధనం సంప్రాపయామసి, నాకు ధనాన్ని ఇచ్చుగాక. అంటే పాలు అమ్ముకుంటే నాకు వస్తుందని కాదు అక్కడ అర్థం. అక్కడ ఈ పాలని దేవతలకి సమర్పించి ఇహ పర సుఖములన్నీ అనుభవించుగాక. ఒకచోటి చెప్పుకున్నాం మనం. ఏమిటంటే ఆప్యాయధ్వమగ్నియ దేవభాగం ఊర్జస్వతి పయస్వతి అనమీవ అయక్ష్మ మావస్తేనైషతమా. ఓ గోవులారా, ఒకసారి కామధేనుకు అవసరం వచ్చింది. ఇక గడ్డి ఎక్కడా లేదు, గడ్డి తిని పాలివ్వాలి, అంచేత అలాంటి గడ్డిని ఒలిపించండి మీరు, చేస్తే మా వాళ్ళు పాలిస్తారన్నారు. తట్టుకుని ఆ గడ్డి మీద రాక్షసులు విషం కమ్మేశారు. అది తెలుసుకోకుండా సురభి ఆ గడ్డి తింది, పాలు కాస్త విషపూరితములయ్యాయి. అప్పుడు వాళ్ళని సురభి, నందిని వీళ్ళంతా కూడా అడిగారు, మేము ఈనిన తరువాత, బిడ్డని ప్రసవించిన తరువాత 13 రోజులు మాత్రం ఆ పాలు బిడ్డలకే వదిలిపెట్టండి, అంటే జున్ను పాలు మీరు స్వీకరించకూడదు. ఇది అక్కడ మంత్రం. ఆప్యాయత్వం అగ్నియ దేవభాగం, మీరు చక్కగా ఇవ్వండి పాలు, దేవభాగం. ఊర్జస్వతి పయస్వతి, దేవభాగం కోసం చెప్పి బలం పొందాలి మీరు, నిండుగా పాలుండాలి. అనమీవ అయక్ష్మ, మీకు ఇతర రోగములు కానీ వ్యాధులు కానీ రావడానికి వీల్లేదు, క్రిమికీటకాదులు ఉండకూడదు. అన్మీయ అయక్ష్మ మావస్తేన ఈశతమ, ఏ దొంగ కూడా మిమ్మల్ని దొంగిలించకుండా ఉండుగాక. అంతేకాదు, ఏ రకమైన మారణాయుధము నిన్ను ఇబ్బంది పెట్టకూడదు, చోరులు దొంగిలించకూడదు. అలాగా మాకియ్యి, అంచేత దేవభాగం, మీరిచ్చిన పాలని దేవతారాధన చేసి ప్రసాదముగా మేము తీసుకుంటాం అన్నారు. అలాగే ఏ సర్పిష సంస్రవంతి, అలాగే నాకు కూడా అలాంటి రక్షణ కలిగించాలి. అలాగే అధర్వణ వేదంలో 2వ కాండలో గోపుష్టి సూక్తం అని ఉంది. అక్కడ 5 సూక్తాలు. ఇవన్నీ కూడా సహదేవుని ప్రార్థనకి వర్తిస్తాయి. అలాగే భాగవతంలో కూడా గోపాలకులు అంతటి గొప్పవాళ్ళు. ఒక్క క్షణం ఆలోచించండి, కంసుడికి కృష్ణుడు రేపల్లెలో ఉన్నాడని తెలుసును, రహస్యంగా రాక్షసుని ఎందుకు పంపించాలండి? చెల్లెలు కాపరానికి ఎడుతుంటే ఆకాశవాణి మాట విని నడి రోడ్డు మీద అందరూ సైన్యం, అందరూ బంధువులు చూస్తుండగా చెల్లెల్ని చంపడానికి తెగించిన వాడికి ఆ కొడుకుని చంపడం ఓ లెక్క, చెల్లెలి పుట్టిన కొడుకుని 6గురిని వధించాడే, మరి కృష్ణుని చంపడానికి రహస్యంగా వెళ్ళాలండి రేపల్లికి? అవసరం ఏమొచ్చిందండి? ఎంతమందిని పంపించాడండి? 12 మందిని పంపించాడు. అవసరమా? ఎందుకో తెలుసా? కృష్ణుడు రేపల్లెలో ఉన్నాడంటే వాళ్ళు కేవలం గొడ్లు కాచుకునేవాళ్ళు కాదు,
పౌరుషంలో ఎలాంటి వాళ్ళని కూడా ఎదిరించగలిగిన వాళ్ళు. ఆ గొట్లకి కాపలాదారులుగా ఉంటూ చుట్టుపక్కల అడవులలో ఉండే పెద్ద పులులు లాంటివి ఏనాడు రేపల్లె మీదకి రాలేదు. అదే ఆండాళం వారు అందమైన మాట చెప్పారు. கற்று கறவை கணங்கள் பல கறந்து செத்தாறு திரறிய சென்று சிறு செய்யும் కుట్రం పొన్నిల్లాద కోవలర్థం పొర్కొడియే. వాడు పాలు పితకడం మాత్రమే కాదు, అవసరమైతే శత్రువుల దగ్గరికి వెళ్ళి మరీ చావగొట్టగలరు. అది గొప్పతనం నందాదులందరిదేను. అది విశేషం అన్నమాట. అంటే విరాట నగరంలో ఉన్నారు గోపాలకులు. మీకు గుర్రాలు తోలడం వచ్చా అని అడిగాడు ఉత్తర కుమారుడు. ఆవులను ఎదిరిస్తాను తప్ప గుర్రాలు ఎక్కడ తోలుతామండి అన్నారు వాళ్ళు. వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు. అగో అందుకని అంటున్నారు, గోపుష్టి సూక్తం అని చెప్పడంలో ఇది ఇంత గొప్పతనము. భాగవతంలో ఉన్న గోపాలకులు అలాంటి వాళ్ళు. నారాయణాఖ్యులు నావారలు 16,000 మంది అన్నాడు కృష్ణుడు. కురుక్షేత్ర సంగ్రామంలో ఇచ్చాడు. కానీ దుర్యోధనుడు వాళ్ళని యుద్ధానికి వినియోగించుకోలే. ఏం వినియోగించాడు? సేవలకి వినియోగించుకున్నాడు. సైన్యానికి ఆయుధాలు అందించడానికి, సాయంకాలం కాళ్ళు ఒళ్ళు పట్టడానికి, దానికి. సరే, వాళ్ళంతా కూడా ద్వారకా నగరం మునిగినప్పుడు వాళ్ళు పోయారనుకోండి, అది వేరే సంగతి. చేత ఇక్కడ గోపుష్టి సూక్తం చూడండి, సహదేవుడు ఎంత బాగా చెప్తాడో. గోవులకి 5 దేవతలు ఉన్నారు, వాళ్ళు రక్షిస్తారు. వాయువు, సవిత, బృహస్పతి, త్వష్ట, సినీవాలి దేవపత్ని ఆవిడ. ఏ హయంతు పచవో ఏ పరేయు వాయురేషాం వాయుర్యేషాం సహచారం జోషసి త్వష్ట ఏషాం రూపధేయాని వేద అస్మిన్ తాన్ గోష్ఠే సవిత నియచ్చతు. ఇగో ఓ ఆవులారా, మీరు జాగ్రత్తగా రండి. ఎలా రావాలి? ఆహ్య ఎంతు పశవ, వాళ్ళు ఎక్కడా కూడా ప్రమాదం లేకుండా వెళ్ళిన పద్ధతిలో వెనక్కి తిరిగి రావాలి. ఆ ఇహ ఎంతు పశవ పరా ఈయు, దూరం వెళ్ళిపోయినా కానీ పరాంగుఖమైనా కానీ వెంటనే తిరిగి రావాలి జాగ్రత్తగా. మన పిల్లలైనా ఎటో కాన్వెంట్కి వెళ్ళి వస్తూ అటు ఇటు తిరుగుతారు. పశువులల్లా కాదు, ఒక్కసారి మేతకి వెడితే సాయంకాలం కాగానే తిరిగి గోష్టముల వంకకే వస్తాయి. మధ్యలో పొలాలు, పంట పొలాలు ఉంటాయి, వాడి జోలికి వెళ్ళవు. పగటిపూటే ఆకలి అయితే వేరే పంట పొలాలకు వెళ్తాయేమో తప్పించి సాయంకాలం ఒక్కసారి కడుపు నిండిన తర్వాత మళ్ళీ వెనక్కే వచ్చేస్తాయి ఇవి. అందుకని వాళ్ళు రావాలి. వాయు ఏషాం సహచారం జుజుషే, వాయుదేవుడు వీటితోటి కలిసి నడుచుగాక. అంటే వాయుదేవుడు ఎవరు? వైశ్యుడండి. వైశ్యుడంటే కృషి, గోరక్షణ, వాణిజ్యము, ఈ మూడింటిని కలిపి వార్త నడిపించేవాడు ఆయన. ఎలాగా అంటే ఆయన గోమఠుడు. గోవులన్నిటికీ మఠములు ఏర్పాటు చేసి రక్షించేవాడు. ఆ గోమఠ శబ్దమే మనకి కోమట కింద మారిపోయింది. గోమఠేశ్వర్ అని ఉంది చూచారా, అది అలాంటిదే బాబు. అది తర్వాత శ్రేష్ఠుడు అంటే ధనాన్ని పట్టుకొస్తాడు, అందరికీ పంచిపెడతాడు, తగిన కొంత ఫలితం తీసుకుంటాడు, దాన్ని వడ్డీ అంటారు. శ్రేష్ఠుడు అది కాస్త శెట్టి కింద మారింది. అదే పద్ధతిలో ఆ మహానుభావుడు గోప్త రక్షకుడు, అది కాస్త గుప్తా శబ్ద కింద మారింది. మరి రైతు ఏమిటండి అంటే రాయి అంటే సంపద, ధాన్యమని. రైతు ఆ సంపదని, ధాన్యాన్ని పట్టుకొచ్చేవాడు రైతు అయ్యాడు. కృషి కర్షక, కృషి అంటే అర్థము భూమిని దున్నుట. ఇలా వాళ్ళంతా చేస్తారు. ఇప్పటికీ కొణియేటి వారని చెప్పి ఒక వంశం వారున్నారు హైదరాబాదులో. వాళ్ళు మంచి కోమట్లు, మంచి బిజినెస్మెన్లు. అయినప్పటికీ ఉగాది వచ్చినా, తొలకరి వచ్చినా మొట్టమొదటి వాళ్ళ పొలాల్లో వాళ్ళు నాగళ్ళు పట్టుకొని దున్నుతారు ఒక రోజుని. తరువాత మిగిలిన వాళ్ళకి అప్పచెప్తారు. మేము అలాంటి వాళ్ళని చూసాం. కొణియేటి వెంకటరత్నం గారిని, కొణియేటి రోసయ్య గారు, ఇలాంటి వాళ్ళని చూసాం మేమంతా కూడా. ఇప్పటికీ మా ఊళ్ళల్లో చేస్తారు. అది విశేషం. అంచేత త్వష్ట ఏషాం రూపధేయాని వేద. త్వష్ట ప్రజాపతి ఉన్నాడే, వీటికి రూపాలు కల్పించాడు. రూపాన్ని బట్టి వాటి ఆరోగ్యాలు, ఎద్దు కదిలే విధానం,
నడిచే విధానం, తల ఊపే విధానం, ఇవన్నీ పశువుల డాక్టర్లు తెలుసునండి. వాడు చూసి గుర్తుపడతారు కరెక్ట్గాను. అవి చెప్పలేవు, నోటితో చెప్పలేవు కదా. పరీక్షలు ఎలా చేస్తారండి? ఇంజక్షన్ తీసుకుంటారా? కాదు. అదనమాట. అలాగా ఆరోగ్యం కల్పించాలి, రూపాన్ని ఇవ్వాలి. అస్మిన్ తాన్ గోష్ఠే సవిత నియచ్చతు. సూర్యుడు మళ్ళీ తిరిగి గోష్ఠములోకి చేరేలాగా నియమించుగాక, కంట్రోల్ చెయ్యాలి. అంటే సూర్యాస్తమయం అవుతోందంటే తిరిగి వస్తాయి. అందుకని ఆ తిరిగి వచ్చే టైంలో ఏమన్నారు? గోధూళి వేళ అన్నారు. మనకి సామెత ఉంది కదా, గోధూళి అని చెప్పి. నీ వడవిన్ పవల్తురిగ కుటిలాలక లాలితాస్యము ఇంచుక చూడకున్న క్షణంబులు యుగంబులైతోచు. అందుకని స్వామి, ఆ సమయంలోనైనా సాయంకాల వేళ నిన్ను చూద్దామంటే కానీ రెప్పలు పడిపోతున్నాయి. కంటికి రెప్పలు అడ్డముగా చేసే విధాత క్రూరుడై. ఎంత అందమైన పద్యం అండి అది. అలాగా అవన్నిటినీ కూడా తిన్నగా మళ్ళీ చేర్చాలి ఇక్కడికి. అది అంటే కంట్రోల్ చెయ్యాలి, డైరెక్ట్ చేయాలి అని అర్థం అన్నమాట. సవిత నియచ్చతు. ఇమం గోష్టం పశవ సంస్రవంత్. ఈ గోష్టం ఉందే గోవులశాల. అందుకనే గోవులశాల చాలా అందంగా అట్టే పెడతారు. దాన్ని పట్టుపరుపులు ఇవ్వక్కల. కుక్కలు మెంచాలి మాత్రం కుక్కకి పట్టుపరుపులు ఇవన్నీ వేస్తారు. గోవులకు అలాంటివి ఉండవు. శుభ్రం చేయడమే అక్కడ. అంచేత అది ఇమం గోష్టం పశవ సంస్రవంతు, బాగా వచ్చి చేరాలి. బృహస్పతి ఆనయతు ప్రజానన్. బృహస్పతి ఉంటాడే బుద్ధి, ఆయన ఏం చేస్తాడు? మంత్రముల ద్వారా చక్కగా నడిపించాలి. ఆ డైరెక్ట్ చేయాలి జాగ్రత్తగా. అంటే సూర్యుడు ఏం చేస్తాడు అంటే సూర్యుడు కూడా బృహస్పతి ఆనయతు ప్రజానన్. వేటిని ఎక్కడెక్కడికి పంపించాలో. పాతకాలంలో 1-2 పొగరెక్కిన ఎడ్లు తప్ప మిగిలినవన్నీ తిన్నగా వస్తాయి. గోపాలకులు కొట్టుకుంటూ ఉంటారు, నా గుడ్డును కొడతా ఉంటారు నువ్వు అంటే గుడ్డు మీద వాడికి ఎంత ప్రేమ అవుతుంది. అలాగా అనవసరంగా ఒక్కదాని మీద చేయి చేసుకోరు వాళ్ళు. గమనించండి, అలా వస్తాయి. సినీవాలి నయతు ఆ అగ్రం ఏషాం. సినీవాలి దేవభార్య, సినీవాలి కుహు రాక చంద్రకళలకి పేరు. చంద్రుడు కనిపించిన రాత్రి ఒక చంద్రకళ ఉంటుంది. అది కుహు సినీవాలి దేవపత్ని. ఆవిడేం చేయాలి? ఆ అగ్రం ఏషాం దగ్గరికి తీసుకురావాలి. ఆజగ్ముష అనుమతే నియచ్చ. వాటిని జాగ్రత్తగా నియమించి అనుమతితోటి పంపించాలి, తీసుకొని రావాలి. ఎప్పుడైనా ఆవులకి గడ్డి వేసేది చూడండి. ఎండుగడ్డైనా ఏదైనా ఇలా వేస్తారు, ఇలా తీస్తారు. గేదెకి ఎలా పడితే ఎలా వేస్తారు, ఆవుకి అలా కాదు. శుభ్రంగా గట్టి కత్తిరించి బుట్టలో పెడతారు. గేదెకి అలాంటి బాధ ఏం లేదండి. అది అంత జాగ్రత్తగా నియచ్చతు. గోష్టములకు సంబంధించిన అందరూ బాగుండాలని ఇంకో మంత్రం ఉంది. ఇవన్నీ సహదేవుడు చేస్తాడు ఈ పని. ఏమిటది? సంస్రవంతు పశవ, సం అశ్వా, సంబు పూరుషా, సం ధాన్యస్య యాస్తాతి సంప్రాప్యేణ హవిష జుహోమి. నేను గోవుల్ని ఎందుకు చూస్తాను తెలుసునా? సంస్రవంతు పశవ. వాళ్ళు బాగుగా కరెక్ట్గా నడక చూసి రావాలి. ఎప్పుడైనా మీరు పల్లెటూళ్ళలో గోవులు నడిచే విధానం చూడండి. ఒకసారి మాడుగుల నాగభూషణ గారికి ఈయనకి తిరుపతి విద్వాంసులు మేడసాని మోహన్ గారికి ఒక సమస్య ఇచ్చారు. గోదానం చేస్తే ఆ గోదానం చేసిన వాడు చటుక్కుని నరకానికి పోయాడు, దీని మీద ఓ పద్యం చెప్పండి అన్నారు. ఆయన చాలా చమత్కారంగా చెప్పాడు. గోదానం చేస్తూ హైదరాబాద్లో పెరిగిన వాడు ఒకడు గోదానం చేస్తే ఆ ఆవుని ఎవరికి ఇచ్చాడంటే కోస్తా జిల్లా నుంచి వచ్చిన బ్రాహ్మణోత్తముడికి ఇస్తే ఆయన పాపం ఈ గోవుని వెనక్కి పట్టుకెళ్ళాట కోస్తా జిల్లాకి. ఎక్కడికి? రావులపాలెము. అది వెళ్ళిన దాకా ఉండి 3 రోజులుగా చచ్చిపోయిందిట. అంచేత వీడికి గోహత్యా దోషం పట్టిందన్నాడు. ఎందుకని? అది హైదరాబాద్ నగరంలో వాల్ పోస్టర్లు చెత్త తిని బతికే గోవది. దానికి దానం ఇచ్చాడు. అక్కడికి వెళితే రావులపాలెంతో ఏముంటుంది? పచ్చగడ్డి. అలాంటి గడ్డి వల్ల దాని కడుపు బరువు ఎక్కువపోయి డాములు పోయింది. చమత్కారంగా కథ అనుకోండి.
అలాగే ఆవులని ఎలా చూసుకోవాలో అలా చూడాలి, పద్ధతి అది. అంచేత సం స్రవంత్ పశవ సం అశ్వాహ, గుర్రములు కూడా అంతే, ఆవుల వలనే. ఆవులశాల, గుర్రముశాల, అదిగో మనకి అదిగో ద్వారక ఆలమందలవిగో అందందు గోరాడు అయ్యదియే కోట అదే ఎగర్త అవి రథ్యల్ వారల యాదవుల్ యదుశ. ఈ పద్యంలో ఊరికింద రాశారండి అవి. అలాగా గోవులకి గుర్రాలకి అన్నీ క్షేమం కలగాలి. సంబు పురుష, వాటిని కాపలా కాసేవాళ్ళు, పోషించేవాళ్ళు, రక్షించేవాళ్ళు, పోషణకి తీసుకెళ్ళేవాళ్ళు, వీళ్ళందరూ కూడా సంబు పురుష. ఆ మానవులు పనివాళ్ళు కూడా అంత శ్రద్ధగా ఉండాలి. పల్లెటూళ్ళల్లో గొడ్లని తీసుకెళ్ళడానికి వస్తే వాడు వచ్చాడంటే 6 అయిందని, పొద్దున 6 అయిందని అర్థం అనమాట. అంత కరెక్ట్గా. సాయంకాలం తిరిగి వస్తాడు. మనవాళ్ళు ఉంటుంటారు, ఆఫీసులకు వెళ్ళడం, సగంలో లేచి వచ్చేయడం. వాళ్ళు అలా చెయ్యరే. ఆ గోవుని జాగ్రత్తగా వస్తారు, వెనక్కి వస్తారు. అది పద్ధతి అనమాట. సంభు పురుష సం ధాన్యస్య యా స్ఫాతి. మేము పెట్టుకునే ధనపు గాదెలు ఉన్నాయే, ధాన్యపు గాదెలు, అవి కూడా పుష్కలంగా ఉండుగాక. సంప్రాప్యేణ హవిష జిహోమి. అలా ఉంటే ఆ గాదెలకి మేము చక్కగా నమస్కరిస్తూ ఆ ధాన్యంతో హోమములు చేస్తాము. పల్లెటూళ్ళల్లో గాదెలకి అంత ప్రశస్తి. మా తాడిపొరలో స్కూల్ ఉంది. ఆ స్కూల్లో చేరినప్పుడు నేను 3వ క్లాసులో చేరా. ఎప్పుడు 1960 ప్రాంతాల్లో. తినగా ఇంటికి రాగానే మా తాతగారు అడిగారు, స్కూల్లో ఎలా ఉందిరా అని చెప్పి. వాడికి ఎవడికో లెక్కలు రావు తాతగారు అన్నాను. అదేమిట్రా వెళ్ళి రాగానే తిడతావేమిటి? లేదు, వాడు గోడ మీద నెంబర్ వేసాడు, ఓ సంఖ్య వేసాడు, అంకే 1 తర్వాత 2 వేయాలి కదా, 1 పక్కని 9 వేశాడండి, 9 తర్వాత 10 రాసుకోవాలి కదా, రాయకుండాను 1 పక్కన 9 పక్కన 2 వేసి మళ్ళీ 9 వేశాడండి. మా తాతగారు నవ్వు ఊరుకున్నారు. నేను చిన్నపిల్లన్నప్పుడు. ఆ 15 రోజులు పోయిన పెద్దక్కయ్య చెప్పింది, ఒరే అది 1929 సంవత్సరంలో కట్టిన బిల్డింగ్ అది, ధాన్యపు గాదే. మా ఊరు ప్రెసిడెంట్ గారు గారపాటి సుబ్బారావు గారు ధాన్యం కోసం ఏర్పాటు చేసుకున్న గాదెలు 3 ఎకరాల స్థలంలో. స్కూలుకు అవసరమైతే ఆ గాదెలు ఆయన రాసిచ్చాడురా. వాటిని తరగతి గదుల్లా మార్చారు. 15 తరగతి గదులు. దాంట్లో ఎకరన్నర స్థలం ఆట స్థలం. అంటే మహానుభావులు అలా ఉండేవారు. ఇప్పటికీ ఆ స్కూల్ చాలా బాగుంది, ఎదిగింది, జూనియర్ కాలేజీ కూడా అయ్యింది. అంటే ఏమిటి? గోవులు తిరిగే చోటు, గోవుల వల్ల వచ్చిన సంపద అదంతా కూడా. మా ఇంట్లో గాదెలు ఉండేవి. గాదెల దగ్గర ఎవడు చెప్పులు వేసుకుని వెళ్ళేవాడు కాదు అక్కడికి, అంత గొప్పతనం. అంచేత అలాంటి ధాన్యమంతా కూడా వృద్ధి చెందుగాక అంటూ సంప్రాప్యేణ హవిష జుహోమి. అందరికీ కూడా బలమైన తిండి కావాలి. సంసించామి గవాం క్షీరం. నేను అందరికీ కూడా తగినట్టుగా ఆవు పాలను ఇవ్వగలిగి ఉండాలి. సం ఆజ్యేన బలం రసం. వాళ్ళకి ఆజ్యం ఉందే నెయ్యి, బలాన్ని రసాన్ని ఇవ్వడం. ఇప్పుడు నెయ్యి వేసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందట. ఏం నెయ్యి అది? నేతిని వేడి చేసి పల్చబడ్డ తర్వాత భోజనంలో కలుపుకుంటే అది కొలెస్ట్రాల్ కాదు. పేరి నెయ్యి వేసేసి తినేసుకుంటే లోపల పెరిగిపోతుంది అది. అదనమాట. అంచేత ముందుగా నెయ్యి కరిగినట్టయితే నాలిక ద్వారా వెళ్ళింది, కరిగిన నెయ్యి లోపల జీర్ణం అవుతుంది. లేకపోతే ఏమవుతుంది? అక్కడ పెడుతుంది, వెళ్ళి మళ్ళీ పెరిగిపోతుంది అది కాస్త. అది జరిగేది. సంసిక్త అస్మాకం వీరాహ. మా వాళ్ళందరూ కూడా ఈ తిండి తిని మంచి సంసిక్తులు కావాలి. అంటే అర్థము మంచి బలశాలురు కావాలి. ధ్రువ గావ మై గోపతవు. నేను గోపతిని, అంతటగా అవి స్థిరంగా ఉండాలి. అలాంటి వాడిని నేను కావాలి, రక్షించండి అంటూ ప్రార్థన చేస్తారు గోపాలకులంతా. సహదేవుడు అదే ప్రార్థన చేసే వాళ్ళకి నాయకుడు. మరిన్ని విశేషాలు మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు స్వస్తి.